ఉంది, మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి. ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది. ఆ ప్రాజెక్టులలో ప్రాణహిత ఉంది, దేవాదుల ఉంది, కాంతాలపల్లి ఉంది, ఫ్లడ్ కెనాల్ ఉంది. ఆ నాలుగిటి మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం. ఇంకా 2 ప్రభుత్వాల్లో ఉన్నా. అమ్మా నేను దాని మీద ఏం మాట్లాడినని చెప్పానా? దాని మీద కమిషన్ రిపోర్ట్ తర్వాత ఏం చెప్పాలో, లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలి. ఇది కేవలం రాజేంద్ర గారు ఇచ్చినటువంటి నా పేరు ప్రస్తావించి దీనికి సంబంధం లేనటువంటి సబ్ కమిటీని తీసుకొచ్చి దీనికి అంటగట్టాడు కాబట్టి, క్యాబినెట్కి రాని సబ్జెక్టు కూడా క్యాబినెట్లో అప్రూవ్ అయిందని చెప్పి పెద్ద అబద్ధం ఆడాడు కాబట్టి, ఆయన అంత అబద్ధం ఆడటానికి నాకు ఇప్పటికీ అర్థం కాక మీకు కూడా చెప్పలేకపోతున్నా. అంతేనా? మరి అసలు పెట్టకుండా ఎందుకు ఆడిండని వచ్చుంటే వచ్చినాయి అనేవాళ్ళు నిరూపిస్తే చాలు. ఇది క్యాబినెట్ లో ఇది అప్రూవ్ అయింది ప్రతిదీ ఉంటది కదా. ఈ రోజు కూడా ఇంటర్నల్ ఏది అవ్వాలో అన్నీ అయ్యాను. మీరు కూడా సుదీర్ఘకాలం ఈ పనిలోనే ఉన్నారు కదా. అందుకని నేను ప్రతిదానికి మేము చెప్పినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్లోనే చెప్పాము. జరగని కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిస్కషన్ వేరు, ఈ రాజేందర్ గారి యొక్క వాంగ్మూలం వేరు. అందుకని రిలేటెడ్ కాని దాన్ని ఆయన రిలేటెడ్ చేశాడు కాబట్టి కరెక్ట్ కాదంటున్నా. ప్రాణాయతలో ఆ రోజుకి పిలిచినటువంటి టెండర్స్, ఆ రోజుకున్నటువంటి పెండింగ్ వర్క్స్, వాటి మీద చర్చ జరిగింది. వాటిని ప్యాకేజ్ వైజ్ గా మేము రిపోర్ట్ ఇచ్చాము. 4 ప్రాజెక్టులకు సంబంధించిన ప్యాకేజ్ వైజ్ గా ఏం చేస్తే ఏం చేయొచ్చో అధికారులు చెప్పిన దాన్ని విశ్లేషించి ప్రజలకు నష్టం రాని రీతిలో మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము ముందు ఉంచుతాము ఆఫ్టర్ కమిషన్కి ఇచ్చిన తర్వాత. అన్నీ ఉన్నాయండి, లేవని ఎందుకు మీరు కంగారు పడతారు? అరే అప్పుడు బయటప్పుడు నేను చెప్పను కదా ప్రెస్కి. ఇదిగో ఈ 2 జీవోలు ఇస్తాం. ముందు శాంక్షన్ ఇచ్చిన ఒకటి మా సబ్ కమిటీది ఇచ్చారు కదా, అవి 2 విశ్లేషించండి. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ఉంటే, కాళేశ్వరానికి సంబంధించి క్యాబినెట్లో అప్రూవ్ అయిందనేది ఏదైనా ఉంటే వాళ్ళని సబ్మిట్ చేయమనంటే అప్పుడు ఆన్సర్ చేస్తా.